వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులంతా టీడీపీ ప్రభుత్వం వైపే. పార్టీ కోసం కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయి. ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబుతోనే ఉంటాము. ఉచిత విద్యుత్ 400 యూనిట్లకు పెంచేలా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. టీడీపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు వైద్యం శాంతారాం. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులంతా తెలుగుదేశం ప్రభుత్వం వైపే ఉన్నారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం తెలిపారు. బుధవారం తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షులు వైద్యం శాంతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైద్యం శాంతారాం మాట్లాడుతూ రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులంతా ఐక్యంగా పోరాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో నాయి బ్రాహ్మణులకు 5 మందికి చోటు కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మన నాయి బ్రాహ్మణ కులంలో ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో కమ్యూనిటీ భవనాల కోసం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. సెలూన్ షాపులకు ఇప్పుడు ఇస్తున్న 200 యూనిట్లకు మించి మరో 200 యూనిట్లకు పెంచేలా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా మన కుల అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటినీ ఇప్పటికే 90% పైగా నెరవేర్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమని చెప్పారు. దేవాలయాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 20,000 నుండి 25,000కు పెంచిన ఘనతతో పాటు సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇప్పటి వరకు ఇస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 దేవాలయాలలో నాయి బ్రాహ్మణులకు పాలక మండలిలో చోటు కల్పించడం జరిగిందన్నారు. బ్రాహ్మణులకు ఇచ్చిన అన్య హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చేలా చూడటమే తన లక్ష్యమని చెప్పారు. నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన చాలా వరకు హామీలన్నిటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులంతా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 18వ తేదీన నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవమైన ధన్వంతరి జయంతిని విజయవాడలో ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్షవవృత్తులదారుల సంఘం అధ్యక్షులు గంగులప్ప, వాసు, నటరాజు, హుస్సేన్, కళ్యాణకట్ట ఉద్యోగ సంఘం నేత ప్రసాద్, రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్ష కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వివిధ హోదాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘం నేతలు పాల్గొన్నారు. చాలా వరకు అన్యాయం జరిగింది, 1-2 కాదు కానీ చాలా విషయాల్లో అన్యాయం జరిగింది. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా మన కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన చాలా వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తాన్ని దశల వారీగా చేసుకుని వస్తున్నారు. అదే రకంగా మొదటిగా కళ్యాణకట్టలో పనిచేస్తున్న మా నాయి బ్రాహ్మణ సోదరులకు 20,000 నుండి 25,000 రూపాయలు వేతనం వచ్చే మాదిరి జియో ఫస్ట్ విడుదల చేయడం జరిగింది. అయిన తర్వాత యూనిట్లు చౌరుతి షాపులో నాయి బ్రాహ్మణులకు 40,000 చౌరుతి షాపులు ఉంటే గత 5 ఏళ్లలో 3,500 షాపులకు మాత్రం కేవలం 3,500కు మాత్రం వాళ్ళు 150 యూనిట్లు ఇవ్వడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 45,000 షాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంటు 200 యూనిట్లకు పెంచి మా చంద్రబాబు నాయుడు గారు మా నాయి బ్రాహ్మణ సోదరులకు అందరికీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు మొన్ననే 1,200 ఎండోమెంట్ దేవాలయాల్లో వాళ్ళు జీవో ఇచ్చి 4 దేవాలయాల్లో కూడా వాళ్ళు బోర్డు సభ్యులుగా మా ఇవ్వలేదు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 దేవాలయాల్లో బోర్డు సభ్యులుగా కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. ఇప్పటికే చాలా దేవాలయాల్లో ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అదే రకంగా గత 5 సంవత్సరాలు జరిగిన ఎన్ని మోసాలు జరిగినా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటనే నాయి బ్రాహ్మణులు ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిందని కూడా ఈరోజు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జీవితాంతం మా కులం, యావత్ నాయి బ్రాహ్మణ జాతి మనకు ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర.